शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ శుద్ధమైన వారిని, పవిత్రమైన వారిని, దయార్థ హృదయుడను. నేను ఆత్మ సత్యమైన, చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. నేను ఆత్మ చింత చక్రవర్తిని. ఈ క్షణం ఆత్మనైన నేను నా టీచర్, నా తండ్రి సమ్ముఖములు ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 13/5/2024. బాబాయ్ చెహెటింగ్. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడికి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ట్యూషన్ తీసుకోవడానికి వచ్చారు. గవ్వ నుంచి వజ్ర సమానంగా అవుతారు. ఎలా అయితే బయట చదువుకోవడానికి ఎన్నో ట్యూషన్స్ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఆత్మను శుద్ధంగా, పవిత్రంగా తయారు చేసుకునే ట్యూషన్ ఇది. ఈ ట్యూషన్ చదివించేవారు ఎవరు? స్వయం పరమాత్మ. వారే మన టీచర్గా అయి మనల్ని చదివిస్తున్నారు. మరి నేను ఆత్మ అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఎంత వరకు ఉంటున్నాను చెక్ చేసుకోవాలి. స్వయం తను ఒక టీచర్గా అయి ఆత్మనైన నన్ను ప్రెషియస్ వజ్రంగా తయారు చేయడానికి వచ్చారంటే నేను ఆత్మ ఎంతటి పురుషార్థం చేస్తున్నానో చెక్ చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలైన మీకు ఈ చదువులో ఏ ఖర్చు అవ్వదు. ఎందుకు? ఎందుకంటే మీ తండ్రే మీకు టీచర్. తండ్రి పిల్లల నుంచి ఫీజ్ ఎలా తీసుకుంటారు? తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత, వారి ఒడిలోకి వచ్చిన తర్వాత వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఏ ఖర్చు లేకుండా మీరు వజ్ర సమానంగా దేవతలంత పవిత్రంగా తయారవుతారు. భక్తి మార్గంలో ఎన్నో తీర్థ యాత్రలు చేస్తారు, దాన పుణ్యాలు చేస్తారు, కావున అందులో ఎంతో ఖర్చు అవుతుంది. ఇక్కడైతే తండ్రి పిల్లలకి రాజ్యాన్ని ఇస్తారు, మొత్తం వారసత్వం అంతటిని ఉచితంగా ఇస్తారు, పావనంగా అవ్వండి అని వారసత్వం ఇస్తారు. మరి అలాంటి తండ్రి చదివించే చదువు పైన ఎంత అటెన్షన్ పెట్టాలి? ఒక్క సెకండ్ ముక్తి, జీవన ముక్తి యొక్క టైం. మరి నేను ఆత్మ ఈ చదువు మీద, ఏ చదువు, ఏ మురళి, ఏ జ్ఞాన మార్గం, ఏ స్పిరిచువల్ వే నన్నొక దేవత అంత ఉన్నతమైన సోల్గా తయారు చేస్తుందో అలాంటి చదువు మీద ఎంత అటెన్షన్ పెడుతున్నాను? ఎంతటి అటెన్షన్ పెట్టి
వజ్ర సమానంగా ప్రెషస్ గా నేను తయారవుతున్నాను. పావనంగా నేను తయారవుతున్నాను. రాజ్యాన్ని తీసుకుంటున్నాను. వారసత్వాన్ని తీసుకుంటున్నానో చెక్ చేసుకోవాలి. అబ్రహం లింకన్ తను చదువుకునే సమయంలో తన దగ్గర ఏది లేదు. ఎంతో కష్టపడ్డారు. ఒక స్ట్రీట్ లైట్స్ కింద కూర్చొని చదువుకున్నారు. అలాంటి అతను ప్రెసిడెంట్ అంత ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. ఇదంతా దేని వల్ల పాసిబుల్? విద్యార్థి జీవితంలో చదువుకునే ఆ చదువు. మరి నేను కూడా గాడ్లీ స్టూడెంట్ కదా! మురళిని ఎంత బాగా వింటున్నాను, అటెన్షన్ పెడుతున్నాను, ఇంప్లిమెంట్ చేస్తున్నానో చెక్ చేసుకోవాలి. తండ్రి, టీచర్, సద్గురు. తండ్రిగా మనని పాలన చేస్తున్నారు. టీచర్గా చదివిస్తున్నారు, ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. సద్గురువుగా సద్గతిలోకి తీసుకెళ్తున్నారు. బయట గురువులను ఎప్పుడు ఆశ్రయిస్తారు? వృద్ధాప్య సమయంలో ఆశ్రయిస్తారు. మరి నేను కూడా వాని నుండి అతీతంగా ఉండి వానప్రస్థ అవస్థలో ఉన్నాను. ద సోల్ షుడ్ బి డిటాచ్డ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఆ కంప్లీట్ డిటాచ్మెంట్, వాని నుండి కూడా డిటాచ్డ్ అయ్యే అవస్థ నేను ఎంత వరకు నాలో పెట్టుకుంటున్నానో చెక్ చేసుకోవాలి. మరి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఏ పిల్లలైతే బాగా చదువుతారో వాళ్ళని ప్రోత్సహిస్తుంది, స్కాలర్షిప్స్ ఇస్తుంది కదా! మరి నేను ఆత్మ అంతటి ఉన్నతమైన వారిగా ఎంత వరకు తయారవుతున్నాను? నా మార్గాన్ని ఎంత వరకు చూస్ చేసుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. సో బాబా ధారణలో చెప్పారు, స్వయాన్ని నిరుపేదల నుంచి షావుకారులుగా తయారు చేసుకునేందుకు తండ్రి నుంచి అవినాశి జ్ఞాన రత్నాల లక్షల రూపాయలు విలువైనవి కదా! ఈ చదువు ఎక్కడన్నా విన్నారా? ఎక్కడన్నా లైబ్రరీలో ఇలాంటి చదువు ఉంటుందా? ఎవరన్నా ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రం యొక్క పరిచయాన్ని ఇంత క్లియర్ గా వినిపిస్తారా? మరి ఈ చదువు యొక్క విలువను తెలుసుకోవాలి. తెలుసుకొని చదువుని చదవాలి. ఈ చదువే సంపాదనకి ఆధారం. ఈ చదువు ద్వారానే ఉన్నతమైన పదవిని నేను పొందగలుగుతాను అనేది మనకి నిశ్చయం ఉండాలి. నేను ఆత్మ రామ సంప్రదాయం, రాముడు అనగా ఒక పవిత్రమైన మార్గం. సంపూర్ణ పవిత్రంగా అవ్వాలంటే పరమాత్మ ఎలా ఉన్నారో, ఏం చదివిస్తున్నారో దారిని ఆచరణలో పెట్టాలి. అతను ఒక జ్యోతిర్బిందు స్వరూపం అంటే నేను కూడా నిరాకార స్వరూపంగా అయ్యి తనని స్మృతి చేయాలి. అంతేకాని చెడు సాంగత్యాలకు దూరంగా ఉండాలి. అందరి నుంచి బుద్ధి యోగాన్ని తెంచి ఈ బుద్ధిని ఒక్క పరమాత్మతోనే జోడించగలగాలి. భగవంతుడిచ్చే బ్లెస్సింగ్ శక్తిశాలి స్మృతి ద్వారా ఒక్క క్షణంలో పదమల రెట్లు సంపాదన జమ చేసుకునే భాగ్యశాలి ఆత్మ. మీరు తలుచుకునే ఆ థాట్, స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఒక్క క్షణకాలపు స్మృతి ద్వారా మన స్మృతితో పదమల రెట్లు సంపాదన జమ అవ్వాలి. ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ చేసుకోగలగాలి. భగవంతుడి స్మృతి నన్ను అంత ఉన్నతమైన ఆత్మగా తయారు చేస్తుంది. మన ముఖము ద్వారా ఎంతటి నశ, ఆ స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ కనిపించాలంటే మనని చూస్తే ఇతరులు కూడా ఆ హ్యాపీనెస్ ని ఫీల్ అవ్వగలగాలి, అనుభవం చేసుకోగలగాలి. స్లోగన్, డ్రామాలో అంత మంచిగానే అయ్యేది ఉంది. ఈ స్మృతి ద్వారా నిశ్చింత చక్రవర్తిగా అవ్వాలి. డ్రామా ఈజ్ ప్రీఫిక్స్డ్. ఏం జరిగినా నాకు ఎంతో బాగానే అవుతుంది అనే ఒక నిశ్చయం ఉన్నట్టయితే మన లైఫే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇది మనం మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. రిలాక్స్. ఓం శాంతి.
నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నాకు ఎలాంటి చింత లేదు. చింతలేని వారిగా సదా తయారవుతున్నాను. నేను ఆత్మ ప్రకృతి మధ్య స్థానంలో మెరిసే ఒక వజ్రాన్ని. ఈ నిరాకారి స్థితిలో ఉంటూ ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ అనుక్షణం ఒక తేలికతనాన్ని అనుభవం చేసుకుంటాను. నా స్మృతిని చెక్ చేసుకుంటాను. నేను ఆత్మ ఎంతటి ఉన్నతమైన స్థితిని చూస్తున్నాను. నా ఈ ఆత్మాభిమాని స్థితి నాకు ఎంతటి హాయిని ఇస్తుంది. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఎంత శక్తివంతంగా తయారు చేస్తున్నారే. I, the soul, a divine personality. I, the soul, try to experience the divinity within me. I experience the complete vibrations of divinity. Such a vibrations makes me an elevated personality. The next few seconds, I check my connectivity. I connect my intellect with the Father with such an uninterrupted connection where I receive radiations from him. Hey Father, thank you so much for showing me the path of divinity, the path of purity, and the path of spirituality. I try to follow your path and be a divine being all the time. Om Shanti. 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 I, the soul, take the power of spirituality from the Supreme Father. Spread such spiritual power and be in a spiritual intoxication all the time. Om Shanti.